హాయ్ అండి. ఈరోజు సూర్యనారాయణమూర్తి నోములు మాఘమాసంలో పౌర్ణమి రోజు. పౌర్ణమి ముందు వచ్చే వారం చేసుకుంటా, కానీ ఈరోజు పౌర్ణమి వచ్చింది. మాఘమాసం మాకు నోములు లేవండి. జాడు కూడా మేము ఇస్తాము. మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళ అమ్మగారు వాళ్ళకి, వాళ్ళ తమ్ముడు వాళ్ళు చేశారు. అక్కడికి వెళ్ళాము. ఈరోజు పూజ అయితే సూర్యనారాయణమూర్తి ఫోటో కింద పెట్టి ఇలా చేస్తారండి. ముందుగా మొక్క పెసలు నానవేసుకుంటారు ముందు రోజే. తర్వాత రోజు అండి కూడా వండుతారండి. అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సూర్యనారాయణమూర్తి మళ్ళీ జాడు ఇసురుతారండి. సూర్యనారాయణమూర్తికి మా పిన్ని చేస్తుంది పూజ చూడండి. బయట అలాగా పెద్దగా పేడతో అలికి ముగ్గు పెట్టి మొత్తం అరిటాకు వేసి వినాయకుడిని చేసి పెడతారు. ముందుగా దీపం వెలిగిస్తారు. సూర్యనారాయణమూర్తికి ఒక దీపం, వినాయకుడికి ఒక దీపం పెడతారండి. పెట్టి ఇక్కడ ముక్క పెసలు చెలిమిడి అన్నీ చేసి పెడతారండి. ఇలా పెట్టేసిన తర్వాత దేవుడికి జాడిసురుతారండి. సూర్యనారాయణమూర్తికి తలుచుకొని జాడిసురుతారు. గుమ్మడికాయ, అరటి పళ్ళు అన్నీ పెడతారండి. ఇలాగా ఎవరు ఒక్కొక్కరు కొంతమంది బూర్లు కూడా ఇసురుతారండి. మా మామగారు వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి బూర్లు అవి లేవండి మొక్కు, అందుకని వాళ్ళు విసరలేదు. అలా పెడతారండి. అన్నీ పూజించేసి సూర్యనారాయణమూర్తికి ముందుగా ఆ తర్వాత జాడిసురుతారండి. అందరు ముత్తైదువుల్ని పిలుస్తారు. బొట్టు పెట్టేసి తిలకం అవి పెట్టేసి బొట్టు పెట్టి పిలుస్తారు. తర్వాత జాడిసురుతారు. జాడు వేయడం మొత్తం అంతా ప్రాసెస్. పూజ ఎలా చేస్తారో పెట్టని చూడండి. ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ చూడండి ఎలా చేస్తారో సూర్యనారాయణమూర్తికి. అంటే సూర్యనారాయణమూర్తిని మనం నమస్కరించుకుంటూ చేస్తామండి. లాస్ట్ వీక్ రథసప్తమి వచ్చింది. ఈ వారం నోములు ఉన్న వాళ్ళు నోములు రెండో వారమే మాలో చేసుకుంటారండి. కొంతమంది ఫస్ట్ వారం కూడా చేసుకుంటారంట. మేము రెండో వారం, పౌర్ణమికి ముందు వచ్చే వారం ఏ వారం అయితే ఆ వారం చేసుకుంటారండి మా పిన్ని వాళ్ళు. అదిగోండి పూజ చేస్తున్నారు మొత్తం అంతా. బయట ఆరు బయట సూర్యునికి ఎదురుగా తూర్పు వైపు పెట్టి పెద్ద చేస్తారండి పూజ అయితే సూర్యనారాయణమూర్తికి. అండ్ పూజ చేస్తున్నారు, దీపం వెలిగిస్తున్నారు. గాలి ఎక్కువ వేయడం వల్ల ఆరిపోతుంది. మీ దగ్గర ఎలా చేస్తారో కమెంట్ చేయండి, షేర్ చేయండి. అందరూ పూజ చేస్తున్నారు మా పిన్ని. ముందుగా పెసలండి. ఆ పెసలు అయితే ముందు రోజే స్నానం చేసి తడి బట్టలతోని పూజ అంతా చెయ్యాలండి. అండి కూడా వండుతారు. అండి కూడా దించినప్పుడు కూడా మళ్ళీ స్నానం చేసి తడి బట్టలతోనే వేస్తారండి. అవి గాలి వేసేయడం వల్ల మళ్ళీ వెలిగిస్తున్నారు. మా తమ్ముడు పూజ చేస్తున్నాడు. అదిగోండి 3 సార్లు మొత్తం పూజ అయ్యాక 3 సార్లు తిరుగుతారండి వాటర్ వేసుకుంటూ. మొత్తం అంతా అలా చేస్తారు. 3 సార్లు తిరిగేసిన తర్వాత అప్పుడు జాడు వేస్తారండి. గుమ్మడికాయలు, అరటిపళ్ళు పెడ, తాంబూలం, పసుపు కొమ్ములు, తెల్ల దుంపలు అన్నీ కలిపి విసురుతారండి. అన్నీ కలిపి విసురుతారండి.